ఇది బటర్ వెజిటబుల్స్ విత్ మ్యాష్డ్ పొటాటో. ఇది ఒక బ్యాలెన్స్డ్ అండ్ హెల్తీ మీల్. ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. వారానికి 1-2 సార్లు సర్వ్ చేయొచ్చు. కిడ్స్ కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు చేసి చూద్దాం. బటర్ వెజిటబుల్స్ కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ, మష్రూమ్, గార్లిక్, పన్నీర్, ఆనియన్, చీజ్, బటర్, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు బ్రోకలీని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. మష్రూమ్ కూడా మీడియం సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. గార్లిక్ బాగా సన్నగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక 20 రెబ్బలు తీసుకొని సన్నగా చేసి పెట్టుకోవాలి. ఒక 200 గ్రాములు పన్నీర్ ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని ఇలా లేయర్స్ అన్నీ సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై వెడల్పాటి బాండలు పెట్టుకొని ఇలా బటర్ వేసుకోవాలి. ముందుగా బటర్ కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, వీటన్నిటిని కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసేసుకోవాలి. దీనిలో కొంచెం టేస్ట్కి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ కొంచెం కుక్ అయ్యి వాటర్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ ముక్కలు కూడా వేసుకుందాం. అన్నిటిని బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ బ్రోకలీ కుక్ అయిపోయాయి. చివరగా మనం పన్నీర్ ముక్కలు వేసుకుందాం. వీటిని బాగా కలుపుకొని కొంచెం 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో చల్లుకోవాలి. ఎక్కువ కారంగా కావాలంటే ఈ ఫ్లేక్స్ని కొంచెం ఎక్కువగా చల్లుకోవచ్చు. ఇది ఆరిగానో. ఇలా చల్లుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చీజ్ని మనం దీనిపైన గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ వెజిటబుల్స్ రెడీ అయిపోయింది. మ్యాష్డ్ పొటాటోకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక మీడియం సైజు 3 పొటాటోస్ తీసుకొని పీల్ చేసేసి హాఫ్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పాలు, టేస్ట్కి ఉప్పు, బటర్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఉడికించుకున్న పొటాటోని మ్యాషర్ తోటి మెల్లగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం బటరు, కొంచెం మిల్క్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మ్యాషర్తో మళ్ళీ మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్డ్ పొటాటో రెడీ అయిపోయింది. ఒకవేళ మ్యాషర్ కనుక అందుబాటులో లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. బటర్ వెజిటబుల్స్ మ్యాష్డ్ పొటాటో రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.